రాథోడ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్పై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ సభ్యులు చాలామంది ప్రతిపక్షాలు కానీ అలాగే అధికార పక్షం అనేక విషయాల మీద మాట్లాడటం జరిగింది. ఎవరు మాట్లాడినా సరే, ఈ బడ్జెట్ మనం ఫిబ్రవరిలో పెట్టుకున్నప్పుడు ఓటాన్ అకౌంట్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు పూర్తి స్థాయిలో పెట్టుకున్నాం. అప్పటికిప్పుడు ఆ రోజు 2,75,000 కోట్లు అయితే ఈరోజు 2,91,000 అధ్యక్ష. మరి ఈ 6 నెలలుగా జరిగిన ఖర్చు పెట్టి ఉంటారు. వేటికి ఎంత ఖర్చు చేశారు? మనం ఉదాహరణకు తీసుకుంటే ఇందిరమ్మ గృహాలు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు, అలాగే మిగతా కులాలకు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 5 లక్షల చొప్పున, నియోజకవర్గానికి 3,500 ఇస్తామని, 4,50,000 ఇండ్లకు మంజూరు ఇస్తున్నామని చెప్పారు. అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ నాకు తెలిసి ఒకటి మొదలు కాలేదు కాబట్టి వాటి మీద ఖర్చు పెట్టలేదు. అంటే నేను ఎవరిని విమర్శించాలని కాదు అధ్యక్ష. నిజంగా మీరు అన్నట్టు ఇది పెద్దల సభ, చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల, మా అన్నలందరూ 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేస్తా అన్నారు. కానీ ఆర్థిక పరిస్థితుల వెసులుబాటు, మళ్ళీ మాకు పూర్తిగా లెక్కలు రాలేదు కాబట్టి లక్షలోపు అని చెప్పి 6,000 కోట్లకు మంజూరు ఇచ్చింది అధ్యక్ష. ఇస్తూ గౌరవ బట్టి విక్రమార్క గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇద్దరు ఈ 6,000 కోట్ల సమకూర్చడానికి మేము అనేక నిద్రలేని రాత్రులు గడిపాము అని చెప్పారు. 6,000 కోట్లకే నిద్రలేని రాత్రులు గడిపితే మరి మొత్తం పూర్తిగా 2 లక్షల రుణమాఫీకి కావలసిన 39,000 కోట్లకు మరి ఏం చేస్తారనేది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే అంకెలు పేపర్లో, ఈ బడ్జెట్ పుస్తకాల్లో అంకెలు చాలా ఇచ్చారు, గొప్పగా ఇచ్చారు. కానీ ఆచరణకు వచ్చే వరకు అవి సాధ్యం కావట్లేదు అధ్యక్ష. ఎన్నికల ముందు అందరికీ అన్నీ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అది ఏ విధంగా సబబో ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మహాలక్ష్మి అని చెప్పి చాలా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థినో కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసి కాదు అధ్యక్ష. ప్రజలు కేసీఆర్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలని చూసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని చూసి నమ్మి ఓట్లు వేశారు. పరిస్థితి ఏంటంటే మరి మహాలక్ష్మిలో 2,500ని మేము ఇస్తామన్నారు. వాళ్ళు మాట్లాడితే 6 హామీలు అంటున్నారు, కానీ అందులో 13 ఉన్నాయి అధ్యక్ష. 5,500 రూపాయలు గ్యాస్ సిలిండర్కి ఇచ్చే సబ్సిడీ కూడా 500 మినహాయించుకొని ఎంతైతే అంత కట్టించుకోవాలి. కానీ అలా కాకుండా మొత్తం కట్టించుకున్నాక 5,500 తర్వాత మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. అలాగే మరి దాంట్లో కూడా ఈ రాష్ట్రంలో సుమారు 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే ఇచ్చారు అధ్యక్ష. అంటే కోతలు పెట్టడానికి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు సానుభూతి ముందు పెడితే బాగుండేదని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అలా చేయలేదు. ఇవాళ రైతాంగానికి ఉదాహరణకు నా ఊరు ఉంది అధ్యక్ష. నా ఊరు సొసైటీలో మొన్న 1,00,000 రూపాయల లోపు 2,600 మందికి రావాల్సి ఉండి మా సొసైటీ చైర్మన్ కానీ అధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ పంపిస్తే కేవలం 115 మంది మాత్రమే వచ్చింది అధ్యక్ష. అంటే కేసీఆర్ గారు అమలు చేసిన రుణమాఫీలో బ్యాంకర్లు రైతులు కొంచెం గౌరవంగా బతకాలనుకుంటారు అధ్యక్ష. 25,000 అయినాక 50,000 అయినాక మిగతాయి కూడా మీరు రెన్యువల్ చేసుకుంటే మరి మిగతాది కూడా వస్తుందని అంటే నమ్మి రెన్యువల్ చేసుకున్నారు. మీరేం కండిషన్లు పెట్టి రెన్యువల్ చేసుకున్న వాళ్లకు అంటే గౌరవంగా బతికే ఏ రైతుకు కూడా మీరు ఇవ్వనట్టని చెప్పారు. అట్లా రాకుండా వర్తింపజేయకుండా అందుకనే 39,000 కోట్లకు 6,000 కోట్లకే ₹1,00,000 రుణమాఫీ చేయగలిగారంటే ఎక్కడ 2,600 మంది, ఎక్కడ 115 మంది. మరి దీని ద్వారా వారి విధానం ఏందో అర్థమవుతుంది అధ్యక్ష. రేపు ఇందులోనే మరి రైతు భరోసా గురించి
గౌరవ సభ్యులు చాలామంది అడిగారు. మీ లెక్కలని మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు, అన్ని సంస్థలు మీ చేతిలో ఉంటాయి. మీరు ఎంక్వైరీ పెట్టండి, ఎవరు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఎవరు కొండలు గుట్టలు ఉంచుకొని రైతు బంధు తీసుకున్నారో కట్ చేయండి. మీ రైతు బీమా రైతు భరోసా ఇచ్చే వరకు మీ భరోసా పక్కన పెట్టి వాళ్ళకి ఆందోళన కలిగిస్తున్నారు. భరోసాను పక్కన పెట్టండి, కానీ ఆందోళన కలగకుండా, వాళ్ళు ఆందోళన చెందకుండా ఇచ్చే 5,000 సక్రమంగా మీ దగ్గర ఉన్న లెక్క ప్రకారం ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ చాలా మంచి మంచి కొటేషన్లు ఇచ్చారు, చాలా సంతోషం. మా ఇద్దరు అన్నలు మంత్రివర్యులు ఇద్దరు కూడా అనుభవజ్ఞులు. ఒకరు మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేసారు, ఇంకొకరు పార్లమెంట్ సభ్యులుగా లేకపోతే ప్రజా జీవితంలో చాలా రోజులుగా ఉన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలవంతులకు మరియు బలహీనులకు సమాన అవకాశాలు కల్పించేది. అంటే ఈ ప్రజాస్వామ్యం నాకు తెలిసి, నేను ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చాను అధ్యక్ష. ఒక లంబాడి తండలో పుట్టి మరి వచ్చింది దాన్ని. అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు వచ్చింది అధ్యక్ష? దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వచ్చిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం బ్రిటిష్ పాలనలో ఉన్నాం, వాళ్ళ ఇతరుల పాలనలో ఉండొద్దు అని చెప్పి మనం అందరం కొట్లాడి ఆ రోజు దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం. అంటే నిజంగా ఈ కొటేషన్ని ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దగ్గర పెట్టింది అధ్యక్ష, మంచి కొటేషన్. కానీ ఆ రోజు నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. నిజంగా ఇది అందరూ ఆ రోజు నుంచి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన పాలకులు దీన్ని కరెక్ట్గా ఆచరించి ఉంటే ఇప్పటికీ గిరిజనులకు ఒక సబ్ ప్లాన్ అని, దళితులకు ఒక సబ్ ప్లాన్ అని, ఎస్డిఎఫ్లని వాళ్ళకు ప్రత్యేక నిధులని వాళ్ళేదో బిచ్చమెత్తుకునేటట్టు అరాకొర ఇచ్చి ఇప్పటికీ వాళ్లను ఇచ్చే నిధులు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టు చెప్పుకునే వాళ్ళు కాదు అధ్యక్ష. గత పాలకులు దీన్ని సరిగ్గా ఆచరించలేదు కాబట్టి, ఆ విధంగా దళిత గిరిజనులు చూడలేదు కాబట్టి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబాటుతనం కానీ అభివృద్ధికి దూరంగా ఉండటం అనేది జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అందుకనే నేను చాలా గొప్పగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవ కేసీఆర్ గారు అంటే నాకు చాలా గౌరవం, అభిమానం. ఎందుకంటే అధ్యక్ష, నేను ఇందాక అన్నట్టు నేను గిరిజన కుటుంబంలో పుట్టాను. గిరిజనులకు ఈ దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 76లో రిజర్వేషన్ తీసుకొచ్చింది. అది ఆ రోజు ఉన్న జనాభా దామాషా ప్రకారం 4% తీసుకొస్తే మళ్ళీ ఇందిరాగాంధీ గారు 4% రిజర్వేషన్ ఇస్తే అధ్యక్ష, స్వర్గీయ ఎన్టీఆర్ గారు మరి 86లో దాన్ని 6%గా తీసుకొచ్చిండ్రు. 86 నుంచి తర్వాత దాన్ని ఎవరు సమీక్షించలేదు. మా గిరిజన సమాజం ఎప్పుడు అడుగుతూ పోయింది తప్ప వాళ్ళు అనేక విద్యలో, ఉద్యోగాల్లో మరి అన్ని అవకాశాలు కోల్పోయింది అధ్యక్ష. 2011 జనాభా దామాషా ప్రకారమే ఈ రాష్ట్రంలో 10% గిరిజనులు ఉండే అధ్యక్ష. కేసీఆర్ గారు మరి ఎవరు సాహసం చేయని విధంగా మరి సాహసం చేసి మా రిజర్వేషన్ పెంచి గొప్పగా మరి మాకు అవకాశాలు కల్పించింది అధ్యక్ష. అలాగే మా తండలో మా రాజ్యం 500 జనాభా కలిగిన మరి తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలని అనేక రోజుల కొట్లాట అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ అన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. మా గిరిజనులు కూడా నమ్మి ఓట్లేసిండ్రు, కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు మరి తొలి ప్రభుత్వంలోనే ఒక కమిషన్ వేసి స్టడీ చేసిన తర్వాత రిజర్వేషన్ పెంచడం కానీ, తండాలు గ్రామ పంచాయతీ 2741 తండాల గ్రామ పంచాయతీలు అధ్యక్ష. అంటే మొత్తం కలిపితే ఈరోజు 3461 తండాలు మా గిరిజన బిడ్డలు నిజంగా ఆత్మగౌరవంతో సుమారు 11,000 మంది సర్పంచ్లు, వార్డు సభ్యులు ఈ రాష్ట్రాన్ని పాలించి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు బాగు చేసుకునే అవకాశం కల్పించింది మరి గత ప్రభుత్వం అధ్యక్ష. అలాగే మరి మీకు తెలుసు అధ్యక్ష, నేను గత ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు మేమేం అడిగితే అది మాకు జరిగింది అధ్యక్ష. అన్ని తండాలకు బీటీ రోడ్లకు 4,000 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చుకున్నాం. మరి ఈ ప్రభుత్వంలో ఇప్పుడే కొత్తగా ఇస్తున్నట్టు తండాలు గ్రామ పంచాయతీలు చేసి వదిలేసింది, వాటికి మేము పరిపాలన భవనాలు ఇస్తున్నామని చెప్పారు. అది శుద్ధ మరి అసత్యం అధ్యక్ష, సత్య దూరం అధ్యక్ష. నేనే స్వయంగా 600 కోట్ల రూపాయలతోని ఆ రోజు అన్ని తండాల గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున మంజూరు ఇచ్చాను అధ్యక్ష. అలాగే 4,000 కోట్ల రూపాయలతోని బీటీ రోడ్లకు ఇచ్చాం. మరి ఇవాళ కొత్తగా 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు, ఇందులో కొమరం భీం కార్పొరేషన్ అని, సేవాలాల్ కార్పొరేషన్ అని గౌరవ
ఆర్థిక మంత్రి గారు ఇందులో పేర్కొన్నారు అధ్యక్ష. నాకు తెలిసి ఇప్పటికే మాకు 2 కార్పొరేషన్లు ఉన్నాయి. ఒకటి జీసీసీ, ఒకటి ట్రైకార్. అంటే నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఇవి ఉండంగా కొత్తగా ఏర్పాటు చేశారా, వీటికి ఆ పేర్లు పెట్టారా అంటే మరి వాటికి ఎక్కడ స్పష్టం చేయలేదు. ఉన్న ట్రైకార్ ఉందా, జీసీసీ ఉందా లేదా, ఉంటే వాటిని కొనసాగిస్తూ వీటికి ఇచ్చారా తెలియజెప్పాలని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే మేము ఇచ్చిన 4,000 కోట్లలో 2,000 కోట్లు ఎన్నికల సంవత్సరంలో ఇచ్చాం. కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని అటవీ ప్రాంతాల్లో అనుమతులు రాలేదు అధ్యక్ష. నేను మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇచ్చిన గ్రామ పంచాయతీ భవనాలు కానీ ఈ రోడ్లు కానీ పూర్తి చేయడానికి సహకరించాలని. అలాగే తెలంగాణ రాకముందు గురుకుల వ్యవస్థ ఏర్పడ్డప్పటి నుంచి ఉన్న గురుకులాలు కేవలం 91 అయితే ఈ 10 ఏళ్లలోనే దాదాపు 100 గురుకులాలు అదనంగా గిరిజనులకు ఇచ్చాం అధ్యక్ష. వాటన్నిటికి కూడా 500 కోట్లతోని సొంత భవనాలు కూడా ఇచ్చాం. అంటే గిరిజనులకు పిల్లలు ఆత్మగౌరవంతో ఇది ఉండాలి అని అంటే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అంటే, వాళ్ళకు మంచి విద్య ఉండాలనే ఆలోచనతోని ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలిచి ఈ గురుకులాలు ఇచ్చాం. ఇప్పుడేమో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్లో ఇంటిగ్రేటెడ్ గురుకులాలని చెప్పారు అధ్యక్ష. ఉదాహరణకి నాది సొంత నియోజకవర్గం డోర్నకల్ అధ్యక్ష. ఒక్కొక్క మండలానికి మరి సోషల్ వెల్ఫేర్ గురుకులాలు ఒక మండలంలో 2 ఉన్నాయి, ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి, బీసీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్. అంటే ఉన్న వాటిని ఒక దగ్గర పెడతారా, లేకుంటే ప్రతి నియోజకవర్గానికి మళ్ళీ ఒక ఇంటిగ్రేటెడ్ గురుకులాలు స్థాపిస్తారా చెప్పాలని నేను మరి దానికి కావలసిన బడ్జెట్లో ఏమైనా నిధులు కేటాయించారా అని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఎప్పుడు లేని విధంగా మరి గిరిజనులకు సంబంధించి ఎప్పటి నుంచో పోడు భూముల ఇబ్బంది ఉండేది. 4,06,000 పైచిలకు మరి ఎకరాలకు సుమారు 1,56,000 మంది కుటుంబాలకు పోడు పట్టాలు కూడా ఇచ్చాం. పోడు పట్టాలు ఇవ్వటమే కాదు, వాళ్ళకి రైతు బంధు వర్తించేటట్టు, అలాగే వాళ్ళు ఆ భూములన్నీ వ్యవసాయానికి యోగ్యంగా మలిచేటట్టు వాటికి గిరి వికాసం అనే కార్యక్రమం కూడా ఇచ్చాం అధ్యక్ష. అలాగే దాదాపు 3,000 ఆవాసాలకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అసలు కరెంట్ లేని గ్రామాలు కానీ సింగిల్ ఫేజ్ కానీ ఉండే వాటన్నిటికి కూడా 3 ఫేజ్ కరెంట్ కూడా మేము ఏర్పాటు చేశాం అధ్యక్ష. వాటిని కూడా కొనసాగించాలని నేను కోరుతా ఉన్నాను. గౌరవ సభ్యులు మధుసూదనాచారి గారు పొద్దున మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి గురించి చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఒక గిరిజన తండలో జరిగిన ఘటన కళ్యాణ లక్ష్మికి స్ఫూర్తి, ప్రేరణ అని. నిజంగా అనేక వేల మంది, అనేక లక్షల మంది ఆడబిడ్డలకు ఈ రాష్ట్రంలో మొదలు ఎస్సీ ఎస్టీలకు, తర్వాత అన్ని కులాల వారికి కళ్యాణ లక్ష్మి చాలా ఊతం ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక ఆడపిల్ల పెడితే ఆ కుటుంబం భారం కాదు అనే ఒక భరోసానిచ్చింది. కళ్యాణ లక్ష్మి ఒకటే కాదు అధ్యక్ష, మన రాష్ట్రంలో మీ జిల్లా, మీ పాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో మా గిరిజనుల ఆడపిల్లల్ని అమ్ముకునేవాళ్ళు అధ్యక్ష. ఆడపిల్ల గర్భంలో ఉంది అంటే గర్భాన్ని కూడా విచ్ఛిన్నం చేసుకున్న సంఘటనలు మేము చూసాం అధ్యక్ష.